అందరికీ నమస్కారం అండి. దీపము సకల దేవతలకు సాక్షీభూతమని చెప్తారు. దీపం వెలిగించే కుంది కింది భాగంలో బ్రహ్మ, మధ్య భాగంలో విష్ణుమూర్తి, ప్రమిదలో శివుడు, ఒత్తి వెలుగులో సరస్వతి, వెలిగే జ్యోతిలో లక్ష్మీదేవి కొలువై ఉంటారని చెప్తుంటారు. అందుకే పూజ చేసుకునేటప్పుడు దీపాన్ని కూడా పూజిస్తారు. దీపము లక్ష్మీదేవి యొక్క స్వరూపము. ప్రతిరోజు దీపారాధన చేస్తే ఎలాంటి ఫలితం దక్కుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ప్రతిరోజు దీపారాధన ఉదయం 3 గంటల నుంచి 6 గంటల లోపు చేసినట్లయితే చాలా మంచిది. సూర్యాస్తమయం తర్వాత దీపం వెలిగించి మహాలక్ష్మీదేవిని స్మరించినట్లయితే కోరిన కోరికలు నెరవేరుతాయి. దీపారాధన చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది. అలాగే దీపారాధనకు నువ్వుల నూనె ఉపయోగించినా కూడా మంచి ఫలితాలొస్తాయి. ఆవు నెయ్యి, నువ్వుల నూనె కలిపి దీపారాధన చేస్తే సకల సంపదలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురాణాల్లో చెప్పబడింది. కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. వేప నూనెతో దీపారాధన చేసినట్లయితే మంచి ఆరోగ్యం లభిస్తుంది. దీపారాధన చేసేటప్పుడు ముందు నూనె పోసి తర్వాతనే ఒత్తులు వేయాలి. దీపారాధన చేసేట దీపారాధన చేయటానికి వెండి కుందులు, ఇత్తడి కుందులు చాలా మంచిది. మట్టి కుందులు కూడా ఉపయోగించవచ్చు. అయితే స్టీలు కుందుల్లో మాత్రము దీపారాధన ఎప్పుడూ చేయకూడదు. ప్రతిరోజు దీపారాధన చేయటానికి ముందు కుందులను శుభ్రంగా కడిగిన తర్వాతే దీపారాధన చేయాలి. దీపారాధన కుందులు శుభ్రం చేయకుండా ఒత్తులను మార్చుతూ దీపారాధన చేయకూడదు. దీపారాధన చేసేటప్పుడు దీపపు కుంది కింద ఒక పళ్ళెం కానీ, తమలపాకు కానీ పెట్టాలి. దీపం కుంది కింద ఆధారం లేకుండా ఒట్టి నేల మీద పెట్టకూడదు. దీపారాధన చేసేటప్పుడు రావి ఆకు మీద దీపం వెలిగిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. దీపారాధన చేసేటప్పుడు అగ్గిపుల్లతో నేరుగా ఒత్తులను వెలిగించకూడదు. ముందుగా ఏకహారతిలో కర్పూరం వెలిగించి దాని సహాయంతో దీపారాధన చేయాలి. దీపం వెలిగించిన తరువాత దీపం కొద్దికి పసుపు కుంకుమ పెట్టి అక్షింతలు వెయ్యాలి. చామంతి పూలతో దేవుని పూజించినట్లయితే ఎలాంటి కష్టాలు లేకుండా ప్రశాంతంగా జీవించవచ్చు. ప్రతి శుక్రవారము ఎర్ర గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. గన్నేరు పూలతో పూజించినట్లయితే వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి. దూదితో చేసిన ఒత్తులతో దీపారాధన చేస్తే అదృష్టం కలిసి వస్తుంది. వివాహ జీవితం ఆనందంగా సాగిపోవాలనుకునేవారు ఒక కాటన్ ఎర్రని వస్త్రాన్ని తీసుకొని వత్తిలాగా తయారు చేసి దీపారాధన చేయాలి. దీనివల్ల వైవాహిక జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఆనందంగా సాగిపోతుంది. అరటినార ఒత్తులతో దీపారాధన చేస్తే మంచి సంతానం కలుగుతుంది. జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేసినట్లయితే గణపతి అనుగ్రహంతో అధిక సంపద కలుగుతుంది. 2 ఒత్తులతో దీపారాధన చేస్తే కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. 3 ఒత్తులతో దీపారాధన చేస్తే పుత్రసుఖం కలుగుతుంది. 5 ఒత్తులతో దీపం వెలిగిస్తే ధనప్రాప్తి, ఆరోగ్యం కలుగుతాయి. విద్యాబుద్ధులు కావాలనుకునే వారు 6 ఒత్తుల దీపం వెలిగించాలి. దేవుని ముందు దీపాన్ని వెలిగించి ఎండు ఖర్జూరం నైవేద్యంగా పెట్టినట్లయితే కోరిన కోరికలు నెరవేరుతాయి. వారంలో ఒక్కరోజైనా దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతల అనుగ్రహం లభిస్తుంది. సాయంత్ర సమయంలో పూజ చేసినట్లయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి. సాయంత్ర సమయంలో శివ పూజ కనుక చేసినట్లయితే అఖండ పుణ్యం లభిస్తుంది. మామూలుగా మనం చేసే పూజ కంటే సాయంత్రం చేసే పూజకు 1000 రెట్ల పుణ్య ఫలితం లభించవచ్చు. సాయంత్ర సమయంలో ఇష్టదైవాన్ని పూజించినట్లయితే అనుగ్రహాన్ని తొందరగా పొందవచ్చు. పూజ చేసేటప్పుడు మహిళలు తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. తూర్పు ముఖంగా దీపం వెలిగించినట్లయితే గ్రహదోషాలు, కష్టాలు తొలగిపోతాయి. పడమర వైపు దీపం వెలిగిస్తే రుణబాధలు, శనిగ్రహ దోషాలు తొలగిపోతాయి. ఉత్తర దిశగా దీపం వెలిగిస్తే సిరి సంపదలు, విద్య, వివాహం లాంటివి సిద్ధిస్తాయి. దక్షిణం వైపు ఎప్పుడూ దీపారాధన చేయకూడదు. దక్షిణముఖంగా దీపం వెలిగిస్తే అపశకునాలు, కష్టాలు, బాధలు కలుగుతాయి. తులసి చెట్టులో ముక్కోటి దేవతలు నివసిస్తారని చెప్తారు. అందువలన ప్రతిరోజు ఉదయము తులసి చెట్టుకు నీరు పోసి దీపం గనక వెలిగించినట్లయితే సకల సంపదలు చేకూరుతాయి. సాయంత్ర సమయంలో తులసి కోట దగ్గర దీపారాధన చేస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. సాయంత్రం 6:30 తర్వాత లక్ష్మీదేవికి హారతిచ్చి ఆరాధిస్తే లక్ష్మీ కటాక్షం పొందవచ్చు. ఉదయం నిద్రలేచిన వెంటనే తులసి చెట్టును చూసినట్లయితే ముల్లోకాలలోని సమస్త తీర్థాలు దర్శించిన పుణ్య ఫలితం లభిస్తుంది.
ప్రతిరోజు దీపారాధన చేసిన తర్వాత దీపాలు వెలుగుతున్నంతసేపు పూజా మందిరం తలుపులు మూసివేయకుండా తెరిచి ఉంచాలి. చాలామంది పూజ చేసేటప్పుడు దేవుని ఫోటోల దగ్గర డబ్బులు ఉంచుతూ ఉంటారు. కానీ అలా ఉంచకూడదు. మహాలక్ష్మీదేవి ఫోటో ముందు కొబ్బరి నూనెతో 40 రోజులు దీపం వెలిగిస్తే రావలసిన మొండి బాకీలు వసూలవుతాయి. ప్రతి శనివారము శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు కొబ్బరి నూనెతో దీపారాధన చేసి తులసి దళాలతో పూజించినట్లయితే ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు. కుజదోషం ఉన్నవారు మంగళవారం కానీ శుక్రవారం కానీ కొబ్బరి నూనెతో దీపాలు వెలిగించి పూజ చేసుకున్న తర్వాత బొబ్బట్లు నైవేద్యంగా పెట్టి వాయినంగా 11 మంది ముత్తైదువులకు ఇస్తే కుజదోషం తొలగిపోతుంది. ఈ వీడియోలో చెప్పిన విధంగా ప్రతిరోజు దీపారాధన చేసినట్లయితే సకల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.